కూడి వచ్చిన మీకందరికి కూడా యేసు నామమున మీకందరికి కూడా వందనములు తెలియపరుస్తున్నాను. రైట్. ఈరోజు మనము నూతన సంవత్సరంలో మొదటి ఆదివారము దేవుడు మనకు అనుగ్రహించాడు. దీనికి సంబంధించి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తలలోంచినట్లయితే ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగినటువంటి దేవా, నీ నామను బట్టి మీకు వందనములు. విశేషంగా చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనములు. ప్రతి హృదయాన్ని తెరవండి. వాక్యానుసారంగా జీవించే మనసును ప్రసాదించండి. మీ పరిశుద్ధాత్మని ద్వారా మాట్లాడండి, హెచ్చరించండి. నీ కొరకు బ్రతికే ఈ యొక్క మనసును మాకు అందరికీ ప్రసాదిస్తారని నమస్సు ప్రార్థనను నజరేడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. రైట్. అందరూ కూడా బాగున్నారండి. మీరంతా కూడా బాగుండాలని చెప్పేసి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు దేవుడు కొన్ని మాటలు, వాక్యము ద్వారా కొన్ని మాటలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే విధంగా మాట్లాడాలని ఆశిస్తున్నాడు. కాబట్టి దానికి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. రైట్. మొట్టమొదటిగా మనము పాత నిబంధన గ్రంథాన్ని పరిశీలన చేస్తే, పాత నిబంధన గ్రంథంలో మోషే అనే వ్యక్తి గురించి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. మోషే గురించి మీకు అందరికీ తెలుసు కాబట్టి మోషే ఉన్నటువంటి ఆయన జీవితము ఏదైతే ఉందో అది మీకు తెలుసు. అయితే ఆ మోషే ద్వారా కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమి చేద్దామంటే, ఈ 2025 సంవత్సరానికి, ఈ సంవత్సరం అంతా కూడా ఈ మెసేజ్ లేదా ఈ సందేశము చాలా ప్రాముఖ్యమైనదా అంటే ఎస్, చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అంటున్నానంటే, ఈ ఒక్క మెసేజ్ లేదా సందేశము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేస్తుంది, బలపరుస్తుంది, దేవుని కొరకు బ్రతికే విధంగా చేస్తుంది. ఒక్కసారి ఈ సందేశాన్ని మీరు మీ మనస్సుతో ఆలోచన చేసి విన్నట్లయితే మీకు తెలుస్తుంది. అందులో ఈరోజు మనము నిర్గమకాండము 5వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూసే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 5వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. ఇక్కడ ఏం రాయబడి ఉంది? తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సాహము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడన్నరే. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలులను పోనీయనెను. అంటే పోనీయడు అంటున్నాడు. ఇప్పుడు మోషే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను ఆరాధన చేయడానికి, ఉత్సాహము అంటే ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే, తీసుకుని మేమందరం కూడా ఆరాధిస్తాము అంటే దేవుణ్ణి ఆరాధించడానికి మాకు ప్రజలను పోనివ్వండి అని మోషే అడుగుతున్నాడు. ఇక్కడ ముగ్గురును మనము గుర్తుపెట్టుకోవాలి. ముగ్గురు అంటే ఎవరు అంటే, మొదటిగా ఫరో, రెండవదిగా ఐగుప్తు దేశము, మూడవదిగా ఇశ్రాయేలు, నాలుగవదిగా మోషే గారు. ఓకేనా? అయితే మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు ఈ నాలుగిటిలో అనడం కన్నా మూడిట్లో ఏది చూసుకుందాం మనము అంటే, ఫరో దేనికి సూచన అంటే సాతానుకు సూచన. ఐగుప్తు దేశము దేనికి సూచన అంటే లోకానికి సూచన. ఇశ్రాయేల్ ప్రజలు దేనికి సూచన అంటే దేవుని ప్రజలకు సూచన. రైట్. ఇవి మూడు మీ మనసులో ఉంటే ఈరోజు సందేశం మొత్తం మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ మూడు నాలో లేదు అన్నారనుకోండి, సందేశం మీకు ఏది అర్థం కాదు. అందుకే మరొకసారి అక్కడ ఏం చూస్తున్నామంటే, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలులు బానిసలుగా ఉన్నారు. అలా బానిసలుగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళ దేవునికి మొరపెట్టి, ఆ మొరను దేవుడు విని మోషేను పంపించాడు వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు మోషేను పంపించినప్పుడు
మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఈ ప్రజలను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళనివ్వండి అంటున్నాడు. అలా వెళ్ళనివ్వండి అన్నప్పుడు ఫరో అంటున్నాడు, నేను వెళ్ళనివ్వను. ఎక్కడికి? దేవుణ్ణి ఆరాధించడానికి నేను వెళ్ళనివ్వను. మీరు దేవుణ్ణి ఆరాధించకూడదు. మీరు దేవుణ్ణి ఆరాధించకూడదు. దేవుని ఆరాధించడానికి నేను వెళ్ళనివ్వను అని ఏం చేశాడు? ఆటంకపరిచాడు. అయితే మొట్టమొదటిగా మనకు తెలిసినటువంటి విషయం, తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆటంకపరిచేవారు ఉంటారు. ఎక్కడ? కుటుంబాలలో, ఎక్కడ? స్నేహితుల మధ్య, ఎక్కడ? బంధువుల మధ్య, ఎక్కడ? మన చుట్టుపక్కల ఉండేవారు ఎలా ఉంటారంటే మనల్ని ఆటంకపరిచేవారు. అంటే నేను దేవుని మందిరానికి, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నానండి అని చెప్పినప్పుడు, నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళవలసిన అవసరత లేదు అని కొన్ని కారణాల వల్ల, కొన్ని సాకులు చెప్పి అడ్డుపడుతూ ఉంటారు కొంతమంది. ఎలా అడ్డుపడుతున్నారంటే, మోషే ఫరో దగ్గరకు వెళ్ళి మేము ఏం చేస్తున్నాము? ఉత్సాహము చేయుటకు ఇశ్రాయేలును పోనివ్వమని అడిగాడు అంతే. దేవుణ్ణి ఆరాధించడానికి ఇశ్రాయేలును పోనివ్వమని అడిగినాడు. అడిగినప్పుడు ఫరో ఏం చేశాడో తెలుసా? అదే అధ్యాయము నిర్గమకాండము 5వ అధ్యాయము 8-9 వచనాలు మీరు చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మోషే వచ్చి అడిగాడో, అడిగిన తర్వాత ఫరో ఏమంటున్నాడు అంటే 8వ వచనంలో, అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే లెక్కలే వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెడుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. దానిలో వారు కష్టపడవలెను. అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే మోషే మేము దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ ఫరో అంటున్నాడు, వాళ్ళకేం చేయాలంట? ఎక్కువ పని పెట్టండి అంటున్నాడు. ఎక్కువ పని అంటే దేవుణ్ణి ఆరాధించడం ఎవరికి ఇష్టం లేదు? ఫరోకి ఇష్టం లేదు. ఫరో దేనికి సూచన? సాతానుకు సూచన. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే సాతాను ఏం చేస్తాడంటే నీకు ఎక్కువ పనులను తీసుకువస్తాడు. ఈరోజు ఏ వారము? ఆదివారము రోజున నేను ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? ఈరోజు ఆదివారము నేను మందిరంలో కనిపించాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం రోజున దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను అని ఆశ కలిగి ఇక్కడ వచ్చి వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. ఎందుకు తక్కువ మంది కనిపిస్తారంటే, తమ యొక్క వ్యక్తిగత జీవితాలను మనము పరిశీలన చేస్తే వాళ్ళు ఏమంటారంటే, మేము ఇప్పుడు ఏం చేస్తున్నాము? పనులు చేసుకుంటున్నాము. కాబట్టి తొందరగా మందిరానికి రండి అంటే మందిరానికి రారు. ఎందుకు రారయ్యా మందిరానికి? 8 గంటలకు మందిరం అంటే రారు. 9 గంటలకు అంటే రారు. 10 గంటలకు అంటే రారు. ఎందుకయ్యా వీళ్ళు తొందరగా రారు, ఆలస్యంగా వస్తున్నారంటే వీళ్ళకు పనులు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ? కుటుంబంలో, వ్యక్తిగతలో, పొలం పని, ఆ పని, ఉద్యోగము పని, ఇంకొక పని అనుకుంటూ సాకు చెప్పుకుంటూ తప్పించుకోవడానికే మనుషులు ప్రయత్నిస్తున్నారు. కానీ దేవుణ్ణి ఆరాధించుదాము. 6 రోజులు పనిచేసి దేవుడు 7వ రోజున ఏం చేయను వచ్చినని ఒకసారి మీరు చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూస్తే మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి 3. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి నుంచి 3. ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడెను. 2వ వచనము. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను.
ఏలైనగా దానిలో దేవుడు తాను ఏర్పరిచినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడేమన్నాడు? 6 రోజులు మీరు పని చేయండి. 6 రోజులు పని చేయండి అంటే మానవులకు అర్థమైందా అండి? అర్థం కాలేదండి. యవ్వనస్తులకు అర్థమైందా? అర్థం కాలే. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు అర్థమైందా? అర్థం కాలే. ఈరోజు మనిషి పొద్దున లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు సంపాదన, పని, వేరే వేరే పనులు, పొలము, అది చేద్దాం, ఇది చేద్దాం, ఏదైనా చేద్దాం అని దేని కొరకంటున్నాడు? సంపాదన కొరకంటున్నాడు. ఇప్పుడు సంపాదన కొరకు అంటున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాం? 6 రోజులు పని చేసిన 7వ రోజున కొద్దిగా ఎక్కువ వస్తుందంటే పోయేవాళ్ళు మీలో ఎంతమంది లేరు? ఏమండి? ఆదివారం రోజున దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు గానీ, ఒకవేళ మీకు ఒక రూ. 1000 ఇస్తానంటే, 500 ఇస్తానంటే, గంట పని అంటే మీరు వెళ్ళరా? వెళ్తారు. వెళ్తారు. కానీ ఆ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళనివ్వు అన్నప్పుడు ఫరో అన్నాడు, వాళ్ళకెక్కువ పని పెట్టండి. ఈరోజు చూడండి సంఘాలలో తొందరగా ఎందుకు రాలేకపోతున్నారంటే, పని ఉందండి. ఏ పని? స్నానం చేపియాలా, ఇంకా వంటలు చేయాలి, అంట్లు తోమాలి, నీళ్లు తెచ్చేయాలి, గుడ్డలు ఉతకాలి. ఇవన్నీ పనులు ఎప్పుడు పట్టుకుంటారు వీళ్ళు? ఆదివారం ఒక్కరోజు సెలవు ఉంటది కాబట్టి, ఆదివారం ఒక్కరోజు ఇంటికాడ ఉంటా కాబట్టి, ఆ రోజు కూడా పనులే. మరి పనులు చెయ్యొద్దంటారా? చెయ్యొద్దని నేను చెప్పలేదు గానీ, ఆ చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది దానికన్నా ముందు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వు అంటున్నా నేను. ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని మీరిచ్చి, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఘనత దేవునికి ఇచ్చినట్లయితే బాగుంటది. ఈరోజు అనేక మందిని పరిశీలన చేసి చూసినప్పుడు ఏం కనిపిస్తుందయ్యా అంటే, ఈరోజు మందిరానికి వెళ్తున్నారు గానీ, సరైనటువంటి సమయంలో వెళ్ళేవారిగా లేరు. ఉన్నారా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో అలాంటి వారు? సమయానికి నువ్వు మందిరానికి వెళ్ళవు. సమయానికి పాటలు పాడడానికి రావు. సమయానికి ప్రార్థన చేయడానికి రావు. సమయానికి వాక్యాన్ని చదవడానికి రావు. సమయానికి రావు. కానీ చివర్లో వచ్చేసి బొంకే వాళ్ళు ఎంతమంది లేరు? నాకు వాక్యం ఇవ్వలేదండి, పాటలు పాడడానికి ఇవ్వలేదండి, ప్రార్థన చేయడానికి ఇవ్వలేదండి అని బొంకే వాళ్ళు లేరంటారా? ఉన్నారండి. అందుకే ఏమంటున్నానంటే మందిరము ఎన్ని గంటలైతే అన్ని గంటలకే మనము వెళ్ళి కూర్చోవాలి, ఉండాలి అనే విషయాన్ని మోషే మనకు తెలియపరుస్తున్నాడు. చూశారా? ఫరో అంటున్నాడు, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి మేము అన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ పనులు చేయండి. గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి, ఇటుకలు వాళ్ళే వేసుకోవాలి, లెక్క తక్కువ కాకూడదు అంటున్నాడు ఇక్కడ. లెక్క తక్కువ కాకూడదు, మరి ఎక్కువగా పని పెట్టు, ఎక్కువగా పని పెట్టు, విశ్రాంతి లేకుండా చేయి అంటున్నాడు. ఎందుకని? దేవుణ్ణి ఆరాధించడానికి. సాతాను చేసే పని అదే. ఎక్కువ పనులు పెడతాడు నీకు ఎప్పుడు కూడా ఏదో ఒక పని. 6 రోజులు అంత పని కనిపించదు గానీ, 7వ రోజున ఎక్కడి నుంచో ఒక చోట నుంచి పని వస్తుంది నీకు. ఆటంకపరిచే పని, అడ్డు పెట్టే పని, ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడ కనిపించలేకపోతున్నావు? దేవుని దగ్గర కనిపించలేకపోతున్నావు. దేవుని దగ్గర నువ్వు కనిపించలేకపోతున్నావు. అలా దేవుని దగ్గర నువ్వు కనిపించలేకపోతున్నావు. అయితే దేవుడు అన్నాడు 6 రోజులే పని చేయి అన్నాడు. మనము సంవత్సరంలో 365 రోజులు పని చేస్తాం. అదే 365 రోజులు దేవుని మందిరానికి నువ్వు రా అంటే వస్తారా? ఎవరో ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు మనలో కొంతమంది ఉన్నారండి. వాళ్ళు వస్తారు. పొద్దున్నంటే వస్తారు, సాయంత్రం అన్నా వస్తారు. కానీ మిగతా వాళ్ళ సంగతి? ఆదివారం ఒక్కరోజు రావడానికే నానా తంటలు పడుతున్నారు ఈరోజు సంఘాలలో. నానా ఇబ్బందులు పడుతున్నారు సంఘాలలో. అందుకే దేవుణ్ణి ఆరాధించడానికి రండి అంటే కొంతమంది ఏం చేస్తున్నారంట? మానుకుంటున్నారంట. మానుకుంటున్నారు. యెస్. దేవుణ్ణి ఆరాధన చేయడానికి రండి అంటే కొంతమంది మానుకుంటారా? అవును, మానుకునే వాళ్ళు ఉన్నారా సంఘాల్లో? ఉన్నారండి. ఎందుకని? ఒకసారి వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్లుగా మందిరమునకు ఏం చేస్తున్నారంట? కొందరు మానుకొనుచున్నట్లుగా అంటే మందిరానికి మానుకుంటున్నారు. వాళ్ళు రావడం లేదు సరిగా. ఈరోజు మీరు గమనించినట్లయితే మందిరానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. దేవుని గురించి తెలీదా అంటే తెలుసు. అలా దేవుని గురించి తెలుసు అయినప్పటికీ కూడా మందిరానికి వస్తామంటే రారు. ఎక్కడి నుంచి? బయటి నుంచే వాక్యం వింటామండి. మొబైల్లో నుంచే వాక్యం వింటామండి. ఫేస్బుక్ నుంచే వాక్యం వింటామండి. వాట్సాప్‌లో పంపించే వీడియోల నుంచే
వాక్యాలు వింటామండి. ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారంటే, మీరు మందిరాన్ని మానుకోవద్దు అంటే మనము మానుకునే వారిగా ఉన్నాము. మానుకుంటున్నటువంటి వారిగా కూడా ఉన్నాము. అయితే దేవుడు మొదటికి ఏమంటున్నాడంటే, మందిరాన్ని మానుకోవద్దు. ఉన్నారా ఈరోజు? ఎవరైనా అలా మానుకునే వాళ్ళుంటే, కొందరు మానుకుంటారు. 2024 సంవత్సరంలో ఇంచుమించుగా 52 ఆదివారాలు అనుకుందామండి. ఇప్పుడు ఈ 2024లో 52 వారాలు ఆదివారాలు ఉన్నట్లయితే, మరి 52 వారాలు దేవుని మందిరంలో కనిపించావా నువ్వు? ఒకసారి నీ అంతరాత్మను పరిశీలన చేసుకో. 52 వారాలు దేవుని మందిరంలో కనిపించావా? దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? దేవునిని సేవిస్తున్నటువంటి వ్యక్తిగా కనిపించావా? కనిపించలేదేమో. కనిపించలేదేమో. అందుకే దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ సంవత్సరమైన అప్పుడప్పుడు కనిపించే వ్యక్తిగా కాకుండా ఆరాధనలో కనిపించే వ్యక్తిగా ఉండు. కొంతమంది కనిపిస్తారండి. ఎప్పుడు కనిపిస్తారు? ఫలానా కార్యక్రమం ఉందనుకో కనిపిస్తారు. ఎప్పుడు కనిపిస్తారు? ఏదైనా ఇంపార్టెంట్ అనుకోండి కనిపిస్తారు అంతే. అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. మిగతా సమయంలో కనబడరు. అలా ఉండకూడదని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మందిరానికి వెళ్ళేవారిగా ఉండాలి. ఎన్ని పనులు నీకు పెట్టినప్పటికీ కూడా, ఎన్ని ఆటంకాలు నీకు వచ్చినప్పటికీ, ఎన్ని పోరాటాలు నువ్వు చేస్తున్నప్పటికీ కూడా నువ్వు మందిరాన్ని తప్పించే క్రైస్తవుడిగా ఉండకూడదు. కొంతమంది దొంగలు ఉన్నారు మన మధ్య. అంటున్నా నేను. వాళ్ళు తప్పిస్తారు మందిరానికి. పైపిచ్చు కారణాలు చెప్తారు. కారణాలు, సొల్లు చెప్పేవాళ్ళు మన సంఘంలో ఉండడానికి వీల్లేదు. సీరియస్‌గానే చెప్తున్నా ఈ మాట. నీకు ఇష్టం కాకపోయినా కారణాలు చెప్పి నేను రాలేదండి, కారణాలు చెప్పి అక్కడికెళ్ళానండి, కారణాలు చెప్పి పలానా చోటికెళ్ళానండి, దేవుని పని మీదే వెళ్ళాను కదండి. దొంగ సాకులు చెప్పొద్దు అంటున్నా. దొంగ సాకులు మనకొద్దు. దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి. దేవుని మందిరంలో కనిపించాలంటే కనిపించాలి. దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలంటే ఉండాలి. రెండవదిగా ఏమంటున్నాడు? నిర్గమకాండము 8వ అధ్యాయము 25 నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 25 నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. మళ్ళా అంటున్నాడు, అప్పుడు ఫరో మోషే ఆరోహణులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లా చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకు ఏహము. ఇదిగో మేము ఐగుప్తులకు ఏహమైన బలిని వారి కనుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలిని అర్పించుదుమనెను. ఇక్కడ అంటున్నాడు, ఫరో అంటున్నాడు, మీరు వెళ్ళి ఆరాధన చేయండి. ఎక్కడ చేయాలంట? ఐగుప్తు దేశంలోనే ఉండి ఆరాధన చేయండి. ఐగుప్తు దేశము దేనికి సూచన? భూలోకానికి సూచన, భూమికి సూచన. ఇప్పుడు ఫరో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆరాధించు. అయితే ఎక్కడ ఆరాధన చేయాలి? దూరం వెళ్ళి ఆరాధన చేస్తానంటే నేను ఒప్పుకోను. ఈ ఐగుప్తు దేశంలోనే మీరు ఆరాధన చేయాలి. ఈ ఐగుప్తు దేశంలోనే మీరు దేవుణ్ణి స్తుతించాలి అని ఫరో మోషేతో అన్నప్పుడు మోషే అంటున్నాడు, లేదు, మేము ఇక్కడ చేయము ఆరాధన. ఎక్కడ చేస్తాము? 3 రోజులు దూరము వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాను. అయితే ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడు నువ్వు గమనించాలి. సాతాను అంటే ఈ లోకంలో నువ్వు ఉన్నావు. లోకంలో నువ్వు ఉన్న తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అంటే కొంతమంది లోకం ఉంది అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించే సమయానికి ఎలా ఉంటున్నావు అంటే లోక సంబంధిగా కనిపిస్తున్నావు. లోక సంబంధిగా అంటే ఎలా అండి అంటే ఈ వచనం మనకేం తెలియపరుస్తుంది అంటే అధ్యాయంలో, మీరు ఐగుప్తు దేశం నుంచి మీరు దూరం వెళ్ళకూడదు. ఐగుప్తు దేశము లోకానికి సూచన, పాపానికి సూచన. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఎస్, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అయితే పాపము మాలో ఉంది. పాపము నాలో పెట్టుకొని నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుని సన్నిధికి వస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, దశమభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఇంకా దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉంటున్నాము, కొయర్లో పాటలు పాడుతున్నాము, ఇంకా
సంఘంలో ముఖ్యస్థులుగా ఉన్నాము అంటే పాపాన్ని విడిచిపెట్టుకోకుండా పాపంలోనే ఉండి అన్ని చేస్తాము అంటే మోషే అంటున్నాడు, లేదు లేదు లేదు, మేము అలా కాదు, ప్రత్యేకంగా ఉన్నటువంటి వారము, ప్రత్యేకించబడినటువంటి వారము, ప్రత్యేకంగా ఉన్నవారము, ప్రత్యేకించబడినటువంటి వారము కాబట్టి మేము దూరం వెళ్ళి ఏం చేస్తాము, ఆరాధన చేస్తాము, ఆరాధన చేస్తాము అన్నప్పుడు ఫరో అంటున్నాడు, లేదు మీరు ఇక్కడే ఉండాలి. కొంతమందిని చూడండి, పరిశీలించండి, లేదు వాళ్ళలో ఏముంటుందంటే లోపల సారా ఉంటుంది, కానీ దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. లోపల ఏముంటుందంటే ఈ లోక సంబంధమైనటువంటి మలినం ఉంటుంది, దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. లోక సంబంధమైనటువంటి కోపము, ద్వేషము, అసూయ, పగలన్నీ కూడా ఉంటాయి, కానీ దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే లోకము ఎక్కడ ఉంది అంటే లోపల, మనిషి లోపల ఉంది, కానీ పైకి మాత్రమే భక్తిపరుడులాగా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, కనిపిస్తున్నాడు అనే విషయం ఈరోజు మీరు గమనించాలి. ఈరోజు కూడా మన మధ్యలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఒక్క ఉదాహరణతో మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఒక యవ్వనస్తుడు ఒక కుందేలును తీసుకువచ్చాడండి. ఏదేన్ని కుందేలను. అలా కుందేలును సంచిలో తీసుకువచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ సంచిలో నుంచి కుందేలును బయటికి తీశాడు. బయటికి తీసిన తర్వాత, నాన్న నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అన్నప్పుడు, ఏదిరా అంటే దాన్ని చూపించాడు. అలా చూపించగానే తండ్రి దాన్ని చూసి షాక్ అయిపోయాడు. ఎవడైనా తెస్తే వేరేది తెస్తాడు కానీ వీడేంటి పందిని తెచ్చాడు, అర్థమైందా? పందిని తీసుకువచ్చాడు కదా అన్నాడు. అన్న తర్వాత, ఏరా నువ్వు తెచ్చింది ఏది నీకు తెలుసా అంటే, నాకు తెలుసు చూపిస్తున్నాడు అంతే. ఒకటి లెంపకాయ కొట్టాడండి. కొట్టిన తర్వాత ఎందుకు కొట్టాడో అర్థం కాలే. మళ్ళా రిటర్న్ వచ్చిన తర్వాత మరొక వ్యక్తిని అడిగాడు, అన్నది ఇది నీకు ఎలా కనిపిస్తుంది అంటే, మరొక వ్యక్తి అన్నాడు, తమ్ముడు ఇది కుందేలులాగే కనిపిస్తుంది అన్నాడు. కుందేలా? మరి మా నాన్న ఏంటి నన్ను కొట్టాడు? ఆయనకి ఎలా కనిపించిందంట, పంది పిల్లలాగా కనిపించిందంట. మరి ఈ వ్యక్తికి ఎలా కనిపిస్తుంది, కుందేలులాగా కనిపించింది. మళ్ళా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇదిగో అని మళ్ళా సంచిలో ఉన్నటువంటి పిల్లను బయటికి తీశాడు. ఆ పిల్లను బయటికి తీసినప్పుడు మళ్ళా రెండు తగిలించాడు. ఏరా మళ్ళీ పంది పిల్లనే తీసుకువచ్చావా నువ్వు అంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి బయటకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మళ్ళా చూపించాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, రే అది కుందేలు పిల్లరా అన్నారు. బయట ఉన్న వాళ్ళేమో కుందేల పిల్ల అంటున్నారు, తండ్రి ఏమో పంది పిల్ల అంటున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, నువ్వు కూడా ఆధ్యాత్మిక జీవితంలో బయటేమో మంచి భక్తిపరులుగా, ఆత్మీయులుగా మీరు కనిపిస్తున్నారు, కానీ లోపల పంది స్వభావము కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారేమో. బయట మీరు చాలా అందంగా కనిపించే వారిగా, సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యక్తులుగా, సాంప్రదాయమైనటువంటి మాటలు పలికే వ్యక్తులుగా కనిపిస్తున్నారు, కానీ లోపల ఎలా ఉన్నారంట, పంది స్వభావము కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారేమో. అంటే పైకి మాత్రంగా బాగున్న జీవితము, పైకి మాత్రంగా భక్తి కలిగిన జీవితము, పైకి మాత్రంగా ప్రార్థన కలిగిన జీవితము, పైకి మాత్రంగా దేవుణ్ణి ఆరాధించే జీవితము, పైకి మాత్రంగా దేవుణ్ణి మహిమపరిచే జీవితం, అయితే లోపల పాపముతో నిండిపోయి ఉన్నావేమో, అయితే లోపల పాపపు స్వభావముతో ఉండిపోయావేమో. అయితే దేవునికి ఎలా కనిపిస్తున్నావు అంటే, నువ్వు పందిలాగా కనిపిస్తున్నావు, కానీ సంఘంలో ఎలా కనిపిస్తున్నావంట, కుందేలు పిల్లలాగా కనిపిస్తున్నావు. ఈరోజు నీ జీవితము పందిలాగా ఉండకూడదు, కానీ కుందేలులాగా కనిపించాలి. ఎవరికైనా ఒకటే కనిపించాలి. అలా కనిపించడానికి నువ్వు తీర్మానం తీసుకుంటావా ఈరోజు? అలా కనిపించడానికి ప్రయత్నము చేస్తావా నువ్వు ఈరోజు? అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన అంటే, మీరు ఎక్కడుండి ఆరాధన చేయాలి? ఐగుప్తు దేశంలోనే ఉండే మీరు ఆరాధన చేయాలి. మరి ఐగుప్తు దేశం నుంచి దాటి కొంచెం దూరం వెళ్ళి నేను ఆరాధన చేస్తానంటే నేను ఒప్పుకోను. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, తాము కలిగి ఉన్నటువంటి అలవాట్లు విడిచిపెట్టి దేవుని ఆరాధించరు. ఆ అలవాట్లలోనే దేవుణ్ణి ఆరాధిస్తారు. లేరంటారా సంఘాల్లో అలాంటి దుర్మార్గులు? పరిశుద్ధంగా జీవించకుండా, పరిశుద్ధత లేకుండా పాటలు పాడేవాళ్ళు, వాక్యాన్ని బోధించేవాళ్ళు, సంఘంలో ముఖ్యస్తులుగా కనబడేవాళ్ళు లోపల ఎంత కుళ్ళుతో నిండిపోయారో, ఎంత పగతో నిండిపోయారో, ఎంత అసూయతో నిండిపోయారో. కానీ పైకి మాత్రంగా ఆత్మీయులుగా, పైకి మాత్రంగా భక్తిపరులుగా, పైకి మాత్రంగా విశ్వాసులుగా కనిపిస్తున్నారు. అయితే ఆ పంది స్వభావము మంచిది కాదు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే లోకము నీలో ఏం చేయకూడదంట, ఉండకూడదు. అందుకే ఉదాహరణకు మనకు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఈ చేపలు తెలుసు కదండి మీకు. ఆ చేపలు ఎక్కడుంటాయి? అవి సముద్రంలో ఉంటాయంట.
సముద్రంలో ఉంటాయి. ఇప్పుడు ఆ సముద్రంలో ఏముంటుంది అంటే ఆ సముద్రపులో చేపలుంటాయి. అయితే ఆ సముద్రము ఆ నీళ్ళు ఎలా ఉంటాయి అంటే ఉప్పుగా ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు ఉప్పుగా ఉంటాయి కాబట్టి సముద్రంలో ఉన్నటువంటి చేప కూడా ఎలా ఉండాలి? ఉప్పుగా ఉండాలి. అర్థమైందా ఈ పాయింట్? అంటే సముద్రము ఉప్పుగా ఉంది కాబట్టి సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉప్పుగా ఉండాలి. కానీ ఉప్పగా ఉండవే, సప్పగా ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? ఆలోచన చేశారా? దాని గురించి తెలుసుకునే ప్రయత్నము చేశారా? చేయలేదు మనము. ఎందుకని? ఎందుకంటే అంత పెద్ద సముద్రములో ఆ చేప ఉన్నప్పుడు దానికి ఉప్పు అంటకుండా ఎలా బ్రతుకుతుందండి అది? ఎలా జీవిస్తుందండి అది? కాబట్టి అంత పెద్ద సముద్రములో దేవుడు దానికి ఉప్పు తగలకుండా కాపాడుతున్నాడంటే ఈ పాపపు లోకంలో నిన్ను పాపంలో పడిపోకుండా కాపాడడానికి ఆయన సమర్థుడు. నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు నమ్ముతున్నావా? అంటే నిన్ను కూడా పాపంలో పడిపోకుండా కాపాడడానికి, మలినము అంటుకోకుండా కాపాడడానికి ఆయన ఏమై ఉన్నాడంటే సమర్థుడయ్యున్నాడు. సమర్థుడయ్యున్నాడు. మరి అయి ఉన్నటువంటి దేవుడు నీతో, నాతో, మనతో అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరు లోకంలో ఉండి ఆరాధించాలని ఫరో అంటే మోషే అంటాడు. లేదు, వేరుగా ఉండి మేము ఆరాధిస్తాం. ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? పాపానికి వేరుగా ఉండి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. లోకానికి వేరుగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పాపము, లోకానికి సంబంధించినటువంటి మనుషులకు దూరంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. లోకంలో మనుషులను చూసినప్పుడు వాళ్ళు కలిగి ఉన్నటువంటి అలవాట్లు, వాళ్ళు కలిగినటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి మాలిన్యం నేను కలిగి ఉండకుండా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాను అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది చాలా ప్రాముఖ్యమైనది. చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మొదటిగా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరు మందిరానికి రావాల్సినటువంటి సమయంలో మందిరానికి రారు. ఎందుకు మీరు మందిరానికి రారు అంటే వాళ్ళకి ఎక్కువ పనులను పెట్టండి. ఎక్కువ పనులుంటే మందిరానికి నువ్వు రావే. ఎక్కువ పనులను పట్టుకొని ఆ పనులను గబగబా ముగించుకొని సరైనటువంటి సమయంలో కనిపించవే. అలా ఉండకూడదని దేవుడు మొదటిగా తెలియపరిచాడు. రెండవదిగా ఆయన తెలియపరిచాడు, నువ్వు ఆరాధించు దేవుణ్ణి. ఎక్కడుండి ఆరాధించాలి? పాపంలోనే ఉండి ఆరాధించాలి. అక్రమ సంబంధం కలిగే ఉండే దేవుణ్ణి ఆరాధించాలి. కొంతమంది లేరా అలాంటి వాళ్ళు? అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఫరో అంటున్నాడు. ఫరో దేనికి సూచన? సాతానుకు సూచన. సాతానుకు సూచన కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్నారు కాబట్టి ఐగుప్తు దేశంలో ఉండి దేవుణ్ణి ఆరాధించు అంటున్నారు కాబట్టి ఇక్కడ మనకు కొన్ని విషయాలు తెలియపరచబడుతున్నాయి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయి. పాపంలో ఉండి ఆరాధన చేయద్దు. అది నీకు మంచిది కాదు. అది నీ క్షేమం కాదు. అది నీ ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళదు అనే సత్యాన్ని నువ్వు గమనించు, గ్రహించు. దేవుని కొరకు నిజమైనటువంటి భక్తి జీవితం కలిగి ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించడానికి ప్రయత్నించు. మూడవదిగా చూసే ప్రయత్నం చేద్దాం. అదే నిర్గమకాండము 10వ అధ్యాయము 8 నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. మరలా మూడవదిగా దేవుడు ఏమంటున్నాడు? అదే నిర్గమకాండము 10వ అధ్యాయము 8 నుంచి మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెలుదురని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండగ ఆచరింపవలెను గనక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని అర్థమైందా మీకు? ఎవరెవరు వెళ్తున్నారంట దేవుని ఆరాధించడానికి? ఎవరెవరు వెళ్తున్నారంట? మేము, మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలను, పశువులను తీసుకుని వెళ్తాం మేము దేవుణ్ణి ఆరాధించడానికి. వెళ్తామన్నప్పుడు ఫరో అంటున్నాడు, లేదు, పురుషులు మాత్రమే వెళ్ళాలి, అందరూ వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు. అక్కడ కింద వచనాల్లో మీరు చూస్తే, మీరు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళండి, కానీ 11వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది 11వ వచనంలో? పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. అంటే ఎవరు ఆరాధన చేయాలంట? పురుషులు మాత్రమే వెళ్ళి ఆరాధన చేయండి. మరి స్త్రీలు వద్దా? వద్దు. పిల్లలు వద్దా? వద్దు. యవనస్తులు వద్దా? వద్దు. వృద్ధాప్యంలో ఉండే వాళ్ళు వద్దా? వద్దు.
మరి ఎవరు వెళ్ళాలి అంటే పురుషులు మాత్రమే వెళ్ళండి. అలా పురుషులు మాత్రమే మీరు వెళ్ళండి అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమి కనిపిస్తుందంటే, బాగా గమనించండి మీరు, ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం ఈరోజు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇలాంటి మాటలు మనకు కనబడవు, మరలా కనబడవు. ఈ సంవత్సరానికి ఈ మెసేజ్, ఒక్క మెసేజ్ చాలా నువ్వు కరెక్ట్గా ఉండడానికంటే, నువ్వు డీప్గా దీన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇచ్చినటువంటి రెఫరెన్స్ చదివినట్లయితే మీకు కనిపిస్తుంది. ఈ ఒక్క మెసేజ్ చాలంటే, ఒక్క మెసేజ్ ద్వారా నువ్వు ఈ సంవత్సరం అంతా బతికేయచ్చు అంటే, మళ్ళీ నెక్స్ట్ ఆదివారం మందిరానికి రాకుండా అని కాదు దాని అర్థము. మళ్ళా ఈ మెసేజ్ అంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి కొన్ని విషయాలు ఇవి, రైట్? ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం చూస్తున్నాము మనము అంటే, మనము మోషే ఏమంటున్నాడు, మేము అందరం వెళ్తున్నాము అన్నప్పుడు ఫరో అంటున్నాడు, లేదు పురుషులు మాత్రమే వెళ్ళండి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారా, లేదా కుటుంబంలో ఒక్కరు దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారా? ఆలోచన చేసుకోవాలి. మీరు ఆ రోజు ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఎవరైనా అయ్యుండొచ్చు, ఎప్పటి నుంచైనా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తివి అయ్యుండొచ్చు. అయితే నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఒక్కడివే దేవుణ్ణి ఆరాధించడానికి, నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి ఆరాధించడానికి, నువ్వు ఒక్కరే మాత్రమే దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారా, లేదా మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా తీసుకువచ్చి దేవుని సన్నిధిలో కనిపించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చేరున్నారా? మీ ఇంట్లో ఎంతమంది? 3 ఉండొచ్చు, ఎంతమంది? 4 ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు, 6 మంది ఉండొచ్చు అనుకుందాం. అయితే ఈరోజు సంఘాలలో ఎలా కనిపిస్తున్నారంటే, ఇంట్లో ఒక వ్యక్తి వెళ్ళాడా, చాలండి. మీరు మందిరానికి వచ్చారా, మా ఓడొచ్చాడు కదండి, లేరా? ఇలా దొంగ సాకులు చెప్పేవాళ్ళు. ఎవరు వచ్చారంట? మా అబ్బాయి వచ్చాడు కదండి, మా అమ్మాయి వచ్చింది కదండి, మా నాన్న వచ్చాడు కదండి, మాకు తెలిసినటువంటి వాళ్ళు వచ్చారు కదండి, మా బంధువుల్లో ఎవరో ఒకరు వచ్చారు కదండి, మా కుటుంబంలో ఎవరో ఒకరు వచ్చారు కదండి. అంటే సాతాను చేసే పని ఏంటంటే, మీరు కుటుంబంగా వెళ్ళి ఆరాధన చేయకూడదు. అది ఫోరో యొక్క ఉద్దేశం. అంటే అందరూ వెళ్ళి మేము ఆరాధన చేస్తాము, పండగ చేస్తాము అంటే ఏమంటున్నాడు? అందరూ వెళ్ళడానికి వీల్లేదు, పురుషులు మాత్రమే వెళ్ళాలా. కాబట్టి ఈరోజు కొంతమందిని చూసినప్పుడు ఇప్పటికీ, ఎప్పుడంటే ఇది రాసింది, నిర్గమకాండం రాసింది ఎప్పుడు? మోషే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఒకరో ఇద్దరు వస్తారు. అడుగుతున్న ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, ఈరోజు నువ్వు వస్తే నీ భార్య రాదు, నీ భార్య వస్తే నువ్వు రావు, మీ ఇద్దరు వచ్చారనుకోండి మీ పిల్లలు రారు. లేరు అలాంటి వాళ్ళు మన మధ్య? ఒక్కరు వచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? ఇద్దరు వచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్కడివే వస్తున్నావు కదా, ఒకదానివే వస్తున్నావు కదా, లేదు ఇద్దరే వస్తున్నారు కదా, మిగతా వాళ్ళు రావడం లేదా? ఎందుకు? వాళ్ళు పండగలకు వస్తారండి, అంతేనా? పెళ్ళిళ్ళకి వస్తారండి, అంతేనా? పండగలు, పెళ్ళిళ్ళు, ఇంకా ఏమైనా కార్యాలుంటే వస్తారండి, అంతే. ఆదివారాలు అయితే వాళ్ళు రారండి. ఎందుకు వస్తారండి? అంతే కదండి, మనము చూసేది కొంతమందిని చూస్తూ ఉంటాం. ఎందుకు వస్తారండి అంటే, ఇక్కడ ఏం చూస్తున్నామండి మనం అంటే, దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరు వెళ్ళాలి? పురుషులు మాత్రమే వెళ్ళాలి అంటున్నాడు. కుటుంబంగా ఆరాధించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒకసారి ఆలోచించండి. నేను కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? యెహోషువ అంటాడు, ఏమంటాడంటే, నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తామంట? యెహోవాను సేవించేదము, నాను నా ఇంటివారు. అంటే కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు కావాలి. గడిచిన 2024లో కుటుంబంగా నువ్వు రాలే, ఒక్కసారి కూడా రాలే. దేవుడు అంటున్నాడు, ఒక్కసారి కూడా రాలే. ఈ 2025లో అయినా ఒక్క నిర్ణయం తీసుకో, నేను కుటుంబంగా వస్తా. ఎక్కడికి? దేవుణ్ణి ఆరాధించడానికి. నేను కుటుంబంగా వస్తా దేవుని సన్నిధిలో, నేను కుటుంబంగా వస్తా దేవుని మహిమపరిచే విషయంలో, నేను కుటుంబంగా వస్తా దేవునికి స్తోత్రములు చెప్పే విషయంలో. కుటుంబంగా రావాలి. ఈరోజు ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఎస్, నిజమేనయ్యా మీరు చెప్పేది, మేము ఇప్పటి వరకు కుటుంబంగా రాలే. ఒకరు వస్తే ఒకరు రాము, ఇద్దరు వస్తే ఇంకొకరు రాము, ముగ్గురు వస్తే ఇంకొకరు రాము, సాక్షులు చెప్పుకుంటూ ఎవరో ఒకరు పోతే చాలే అనుకునే భ్రమలో ఉండిపోయాం. అది వాస్తవము. అయితే ఇక మీదట ఈ 2025లో ఖచ్చితంగా మేము ఏం చేస్తాము? కుటుంబంగా వస్తాము. అలా కుటుంబంగా ఎక్కడికి వస్తారు? మీరంతా కూడా కుటుంబంగా దేవుని సన్నిధికి వస్తాము, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాము. ఇప్పుడు దేవుని సన్నిధికి, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నటువంటి నీతో దేవుడు ఏమంటున్నాడంటే కుటుంబంగా రండి, మీ కుటుంబాలు కట్టబడతాయి. మర్చిపోదండి ఈ విషయం.
ఈరోజు మందిరానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఆధ్యాత్మికంగా ఉన్నారు కానీ ఇంట్లో తిని తిరిగే వాళ్ళు మాత్రంగా చెడిపోతున్నారు. బాగా ఆలోచన చేయండి. నువ్వు మందిరానికి రాలేదనుకో నిన్ను బాగు చేసేవాడు ఎవడు లేడు. నువ్వు మందిరానికి రాలేదనుకో నీ జీవితాన్ని సరిచేసే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు మందిరానికి రాలేదనుకో నీ బ్రతుకును నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు మందిరానికి రాలేదనుకో నీ కొరకు అంటూ ఒక నువ్వు ఎలా జీవిస్తున్నావు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నారా? ఎవరు కూడా ఉండరండి. అందుకే మందిరానికి రావాలి అంటా నేను ఎప్పుడు కూడా. నువ్వు మందిరానికి వచ్చినప్పుడే ఒక భార్యగా ఎలా ఉండాలో తెలుస్తుంది, భర్తగా ఎలా ఉండాలో తెలుస్తుంది, యవ్వనస్తులుగా ఎలా ఉండాలో తెలుస్తుంది, పిల్లలుగా ఎలా ఉండాలో తెలుస్తుంది, పెద్దలుగా ఎలా ఉండాలో తెలుస్తుంది, సంఘంలో సంఘ పెద్దలుగా ఏ వ్యవహారాలు చేయాలో తెలుస్తుంది. ఎప్పుడు? మందిరానికి వచ్చినప్పుడు, మందిరంలో కనిపించినప్పుడు. అలా మందిరానికి వచ్చినప్పుడు, మందిరంలో కనిపించినప్పుడు నువ్వు ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ఏం చేయకూడదో నీకు తెలుస్తుంది. అంతేగాని మందిరాన్ని విడిచిపెట్టి 6 రోజులు సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో గడిపేస్తారు కొంతమంది. ఆదివారం రోజు చివరిలో వచ్చి కూర్చొని అలా కానుకలు వేసి ఆమెనని వెళ్ళిపోతారు కొంతమంది. అలా ఉండడానికి వీల్లేదు ఈ సంవత్సరంలో అలాంటి వాళ్ళు మన సంఘంలో ఉండడానికి వీల్లేదని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ మెసేజ్ ద్వారా కొన్ని తాళాలు ఎగిరిపోతాయి బయటికి. అయితే గట్టిగా ఉన్నటువంటి మాత్రమే నిలబడతాయి. హల్లెలూయా. ఎలా నిలబడతాయి? అలాంటివి గట్టివి, నాణ్యమైనవి నిలబడాలి. 100లో 1000లో మనకు అవసరం లేదు కానీ ఒక్క నెలలో ఒక్కొక్కరు నిలబడిన 12 నెలలకు 12 మంది నిలబడితే చాలు మన కొరకు, మన దేవుని కొరకు. 12 మంది ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఈ నెలలో, నెక్స్ట్ నెలలో, అట్లా 12 నెలలో లేదా 12 నెలలు నేను నిలబడతాను అనే దమ్ము, ధైర్యం, తెగింపు మనలో ఉందా? మీలో ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే సాతాను ఏమంటున్నాడు ఇక్కడ అంటే మీరు ఒకరే వెళ్ళి ఆరాధన చేయాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ఆయన. కుటుంబంతో రండి అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. మీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేస్తాను, మీకు సహాయకుడిగా ఉంటాను, తోడుగా ఉంటాను, మీకు జయాన్ని ఇస్తాను, విజయాన్ని ఇస్తాను అని చెప్తున్నటువంటి దేవుడు. మరి ఆయనతో లేదా ఆయన ఆరాధించడానికి కుటుంబంకి వచ్చి చూద్దాం ఒకసారి. రైట్. నెక్స్ట్ ఆదివారం మేమందరం కూడా కుటుంబంగా వస్తాము అని వాళ్ళు చేయి చూపిస్తారా? థ్యాంక్ యూ. అంతేనా? లేవలేక లేస్తున్నాయి చేతులు. ఓకే, రైట్. అంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు కుటుంబంగా రావాలి. ఈరోజు చాలా మంది యవ్వనస్తులు చెడిపోతున్నారు. కారణం తెలుసా? మందిరానికి రాలేకే. కొంతమంది కుటుంబంలో భార్యాభర్తలు చెడిపోతున్నారు. కారణం తెలుసా? మందిరానికి రాకే, వాక్యం వినకే. ఎందుకంటే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది తెలిసిపోతుంది. అలా తెలిసిపోయినప్పుడు నువ్వు గ్రహిస్తావు, ఎస్ నిజమే, నేను తప్పు చేస్తున్నా, నేను దారి తప్పిపోతున్నా, నేను తప్పటి అడుగులేస్తున్నా, దేవుడు నాతో మాట్లాడాడు, సరి చేయబడతావు. ఒక బైక్ ఎప్పుడు గ్యారేజ్కి వెళ్తుంది? సరి చేయబడడానికే వెళ్తుంది. ఏదైనా కొద్దిగా రిపేర్ ఉందనుకోండి, ఆ బైక్ వెళ్తున్నటువంటి సమయంలో, కారు వెళ్తున్నటువంటి సమయంలో, ఆటో వెళ్తున్నటువంటి సమయంలో, లేదా నువ్వు కుట్టే బట్టల కుట్టు మిషన్ ఏదైనా ఉందా, దాన్ని ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, తొందరగా ఎక్కడికి తీసుకువెళ్తారు? దాన్ని బాగు చేసే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తారు. ఈ రోజుల్లో కూడా మీకు తెలియపరుస్తున్నా, మీ కుటుంబంలో సమస్యలు వచ్చాయనుకోండి, బజార్లో నిలబడడం కాదు. కుటుంబంలో సమస్యలు వచ్చాయనుకోండి, అందరి మధ్య తలదించుకునే విధంగా బ్రతకడం కాదు. కుటుంబంలో సమస్యలు వచ్చాయనుకోండి, ఒకరి మీద ఒకరు అరుచుకోవడం కాదు. కుటుంబంలో సమస్యలు వచ్చాయనుకోండి, ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం కాదు. కుటుంబంలో సమస్యలు వచ్చాయనుకోండి, ఒకరి పైన ఒకరు విరుచుకుపడడం కాదు. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి? కుటుంబాన్ని సృష్టించినటువంటి దేవుని దగ్గరికి రావాలి. కుటుంబాన్ని మళ్ళా తిరిగి కట్టగలిగినటువంటి దేవుని దగ్గరకు నువ్వు రావాలి. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీతో మాట్లాడతాడు, సరి చేయబడతావు, సరి చేస్తాడు. అప్పుడు దేవుని కొరకు ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఖచ్చితంగా మేము కుటుంబంగా ఎక్కడ కనిపించాలి? దేవుని మందిరంలో కనిపించాలి అనే ఆలోచన, అనే ఆశ ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది. అప్పుడు మీకు వస్తుంది. అందుకే ఇక్కడ మోషే ద్వారా దేవుడు మనకి ఏం తెలియపరిచాడంటే 3 పాయింట్లు తెలియపరిచాడు మనకు. ఏది 3 పాయింట్లు మనకు తెలియపరిచాడు ఆయన అంటే, నిర్గమకాండంలో మనం చూసినటువంటి విధంగా ఆయన ఆరాధన చేయడానికి వెళ్ళకుండా నిన్ను ఆపేస్తాడు. అలాంటి రోజులు ఎప్పుడు కూడా నీకు రాకూడదు. ఆరాధన చేయకుండా ఆపేసే వాళ్ళు చాలామంది ఉంటారు.
అలా నువ్వు ఉండకూడదు. రెండవదిగా అంటున్నాడు ఆయన, రెండవదిగా ఏమంటున్నాడంటే, మీరు ఏం చేయండి, ఇక్కడే ఉండి ఆరాధన చేయండి. అంటే పాపంలోనే ఉండి ఆరాధన చేయండి. పరిశుద్ధంగా మాత్రంగా మీరు బ్రతకకూడదు. పరిశుద్ధంగా మాత్రంగా మీరు ఉండకూడదు. పరిశుద్ధత లేకుండానే దేవుని ఆరాధన చేయాలి, మందిరానికి వెళ్ళాలి, మందిరంలో కనిపించాలి. కాబట్టి పాపంలోనే ఉండాలి అనే ఆలోచన కలిగి ఉంటాడు. మూడవదిగా మళ్ళా ఏమంటున్నాడంటే, మీరు దేవుణ్ణి ఆరాధించండి. అయితే ఒక్కరు మాత్రమే, ఇంట్లో ఒక్కరు మాత్రమే దేవుని వెళ్ళి ఆరాధన చేయండి. అందరూ ఆరాధన చేస్తే నేను ఒప్పుకోను, అందరూ ఆరాధన చేస్తే నేను సహించను అని సాతాను అంటున్నాడు. కాబట్టి నువ్వు నేను మనం ఏం చేయాలి, లేదు నేను ఒకడినే వచ్చి ఆరాధన చేయకూడదు, కానీ నా కుటుంబం మొత్తం రావాలి. ప్రార్థన చేద్దామా? ప్రభువా, నిజమేనయ్యా, ఈ 3 విషయాలు మాకు తెలుసు, అయినప్పటికీ కూడా దాన్ని మర్చిపోయాం. అయితే ఈ 25లో అడుగు పెడుతున్నాము. మొదటి ఆదివారం రోజున మేము ఉన్నాము కాబట్టి మాకు కృప చూపించు, సహాయం చేయి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మాకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు కార్యాన్ని జరిగిస్తాడు. తలవంచండి, మీ కొరకు ప్రార్థిస్తా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప దేవాన్ని నామను బట్టి మీకు వందనములు తెలియపరుస్తున్నాం. విన్నటువంటి మాటలను బట్టి అయ్యా, మరొకసారి మీరు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు తెలియపరుస్తున్నాం నాయన. విశేషంగా ప్రభువా, ఇన్న మాటలను తమ హృదయంలో భద్రపరుచుకొని మందిరానికి వెళ్లకుండా చేస్తున్నటువంటి సాతాను ఎత్తుగడలను గ్రహించి ఖచ్చితంగా నేను ఆరాధించడానికి వెళ్ళాలి అనే మనసు, స్వభావం, ఆలోచన కలిగించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మరియు మీరు వెళ్ళండి, దేవుని ఆరాధించండి, అయితే పాపంలోనే ఉండి ఆరాధించండి అని సాతాను అనేక సార్లు చెప్పినప్పటికీ కొంతమంది పాపాన్ని విడిచిపెట్టుకోకుండా దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉన్నారయ్యా. అలాంటి వాళ్ళు ఈ సంవత్సరంన ప్రభువా ఆ ఉద్దేశంతో ఆరాధన చేయకూడదు, కానీ వాళ్ళ ఉద్దేశాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, ఇంట్లో ఒకరు వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు మాకు ఆశీర్వాదం వస్తుంది అని చాలామంది అనుకుంటారు, కానీ దాని నుంచి ఏ ఆశీర్వాదం కూడా మాకు రాదు ప్రభువా. మేము కుటుంబంగా నీ సన్నిధిలో కనబడాలి. 6 రోజులు కష్టపడి పని చేసుకొని 7వ రోజున విశ్రాంతి దినమందు మీరు పరిశుద్ధపరిచారు, ఆశీర్వదించారు. కాబట్టి ఆ ఆశీర్వాదంలోకి నేను, నా కుటుంబము, మేము, మా కుటుంబాలు అన్నీ కూడా రావాలి ప్రభువా. అది మీ చిత్తము, మీ ఆలోచన. అదేవిధంగా ప్రభు, ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్కొక్కరిని, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి, కార్యాన్ని జరిగించండి ప్రభు. అనేక మందిని ఆధ్యాత్మికంగా బలపడడానికి సహాయం చేయండి, నిలవబెట్టండి. మీ కొరకు ప్రభువ గొప్ప సాధనలుగా వాడబడడానికి సహాయం చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. అవును ప్రభు, వాళ్ళు ఇచ్చిన కానుకలు దీవించండి, అది 60 100 ఫలించాలి ప్రభువ. అది కేవలం నీ సేవ నిమిత్తమే వాడబడాలి నాయన. హృదయాలను తెరవండి ప్రభు. నీ కొరకు పౌరుషం, రోషం కలిగి జీవించే క్రైస్తవులుగా ఉండడానికి సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి అపవిత్రత, మాలో ఉన్నటువంటి పాపం, మాలో ఉన్నటువంటి ద్వేషం, మాలో ఉన్నటువంటి ఈర్ష్య అన్నీ కూడా పోయి ప్రభువ యథార్థవంతులుగా, నీతివంతులుగా, భక్తిపరులుగా, ప్రార్థన పరులుగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. నీ రాక ఆలస్యమైతే, మరలా నీ చిత్తమైతే ప్రభు, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుమని ప్రార్థనను నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్.